ఇప్పటి వరకు కూడా మన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, లేబర్ సెల్కు గుర్తింపు అనేది ఉండాలని. వాస్తవంగా గుర్తింపు ఉండాలి. ఎందుకంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అయితే మనకు లేబర్ వింగ్ ఒక వేలు లాంటిది అని చెప్పినారు. ఇవాళ భారతదేశంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎప్పుడైతే 4500 కిలోమీటర్లు పాదయాత్ర చేసినారో చాలా వరకు ఆయన అంటే కష్టాలు సుఖాలు మనుషులు పడే ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ లేబర్ వింగ్ ద్వారానే తెలుసుకోగలిగినాం. అంటే కులాలకు మతాలకు అతీతంగా కూడా ప్రజలు ఏ విధంగానైతే ఆయన వచ్చి కలవడం జరిగిందో, మీరు ఏమైంది, ఏ స్టేజ్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, మీకు ఇల్లు ఉందా, చదువు మీ ఇంట్లో ఏ విధమైన చదువులు ఉన్నాయి, మీకు ఏ విధమైన ఇబ్బందులు జరుగుతున్నాయి, ప్రభుత్వం నుండి సహకారం అందుతుందా లేదా, ఎన్నో ప్రశ్నలు వారు చేసుకుంటూ ప్రజలతో మమేకమై వాళ్ళు పడే ఇబ్బందులన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది కాబట్టి వారు ఆ పాదయాత్ర కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళా అస్సాం నుండి గుజరాత్ వరకు న్యాయ జోడో యాత్ర స్టార్ట్ చేసినారు. అంటే న్యాయబద్ధంగా ప్రజలకు రావాల్సిన హక్కులు రావాలని చెప్పి వారు ప్రయత్నం చేయడం జరిగింది. అందుకని వారు దాని తర్వాత కూడా పార్లమెంట్లో కానీ పార్లమెంట్ బయట కానీ ఈ ప్రజలకు న్యాయం చేయాలంటే వాళ్ళకు పడే కష్టానికి ఫలితం దొరకాలని చెప్పి వాళ్ళు నినాదం ఇచ్చడం జరిగింది. అందుకే భారతదేశం మొత్తంలో కూడా కులగణన చేయాలని చెప్పి అంటున్నారు వాళ్ళు. కులగణనలో మన దగ్గర కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, ఉత్తమ్ రెడ్డి గారు, సీతక్క వీళ్ళందరి నేతృత్వంలో కూడా మనం కులగణన చేసుకున్నాం. కులగణన అంటే కేవలం కులమార్గం కాదు, ఏ కులాలు ఇవాళ రాజకీయాలుగా ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినాడు ఏమని, పొలిటికల్ పవర్ ఇస్ అ మాస్టర్ కీ టు ఓపెన్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెల్ఫేర్ అని అన్నాడు. ఇప్పుడు ఒక నీకు అధికారం ఉంటేనే నీకు లాభం చేకూరుస్తుంది. ఈరోజు అంటే ఈ 70 సంవత్సరాల నుండి అధికారం ఎవరిదానైతే ఉందో ఆ కులాలు ఆ వర్గాలు బాగుపడ్డాయి. ఈ రోజు వరకు ఏవైతే కొన్ని కులాలు అయితే సర్పంచులు కూడా కానే ఉన్నారు 70 సంవత్సరాల నుండి కూడా. అంటే మరి వాళ్ళకి న్యాయం జరగాలి. రాజ్యాంగం మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చినాడు, అందరికి సమానమైన ఫలితాలు ఇవ్వాలని అన్నాడు, అందరికి సమానత్వం ఇచ్చినాడు. కానీ ఆ సమానత్వం మనకు దొరుకుతలేదు. అదే ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. దాంట్లోనే ఇలా కులగణన చేస్తే మీ అందరి దగ్గరికి అయితే కులగణన జరిగింది కదా, సర్వే అయింది కదా, 56 ప్రశ్నలు పెట్టినామన్న మనం. అంటే వాళ్ళ స్థితిగతులు ఏమున్నాయి ఏందనేది. అంటే ఇది ఒకటి మనకి ఇప్పుడు ఏదన్నా రోగం వచ్చినప్పుడు డాక్టర్ దానికి పోతే ఆయన ఒక డయాగ్నోస్ రాస్తాడు, ఇది రాయండి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇలా కంప్లీట్ ఎంఆర్ఐ చేసేస్తున్నాం. బాడీలో ఏముంది ఏం సంగతి అనేది మొత్తం తెలిసేటట్టు కులగణన చేసి ఆ కుటుంబ స్థితిగతులు ఏమున్నాయి,